everybody, welcome back to my YouTube channel just Sandy Vlogs. సో ఈ రోజు ఒక సండే వ్లాగ్ అన్నమాట. మేము డిన్నర్ డేట్ కి వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. అండ్ సండే మా ఏరియాలో మార్కెట్ ఉంటుంది, లైక్ డైలీ మార్కెట్ సంత అన్నమాట. సో బెంగళూరులో సంత, అది మా ఏరియా దగ్గరే ఉంటుంది. సో బాగా ట్రాఫిక్ ఉంది అండ్ చాలా తక్కువ డిస్టెన్స్ అయినప్పటికీ కూడా చాలా ఎక్కువసేపు ట్రావెల్ చేసాం అనిపించింది. అండ్ ఈరోజు ఆటోలో ఎందుకు వెళ్తున్నాం అంటే బైక్ సర్వీసింగ్ ఇచ్చేసారు మా వారు. అండ్ ఫస్ట్ అయితే మేము బైక్ సర్వీసింగ్ దగ్గరికి వెళ్ళి బైక్ పిక్ చేసుకొని అక్కడ నుండి శాంతినికేతన్ మాల్కి వెళ్దాం అనుకుంటున్నాము. బికాస్ మేము ఈరోజు జపనీస్ రెస్టారెంట్లో ఫుడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో యాక్చువల్లీ ట్రై చేయడం కాదు, బట్ లైక్ 4-5 టైమ్స్ ఆల్రెడీ వెళ్ళాం. ఆ ప్లేస్ ఇద్దరికి చాలా ఇష్టం అనమాట. మా వారైతే బెంగళూరు వచ్చి 7-8 ఇయర్స్ అవుతుంది. సో మా పెళ్ళి అవ్వక ముందు నుండి కూడా తనకి అది ఫేవరెట్ ప్లేస్. సో నేను వెళ్ళిన ప్రతిసారి కామన్ ఐటమ్స్ అక్కడ ట్రై చేశాను. సో ఈసారి కొత్తవి ట్రై చేద్దాము అండ్ అన్ని కొంచెం కొంచెంగా ఆర్డర్ చేసి ఒక 4-5 వెరైటీస్ ట్రై చేద్దాం అని అయితే అనుకుంటున్నాము. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇంకా మా వారి సర్వీస్ సెంటర్కి వెళ్ళి బైక్ పిక్ చేసుకొని ఒకసారి అలా టెస్ట్ డ్రైవ్ కి వెళ్ళొచ్చారు. సో ఆల్ గుడ్ అనుకున్నాక ఇంకా మేము అక్కడ నుండి డ్రైవ్ చేసుకుంటూ నెక్సస్ శాంతినికేతన్ మాల్కి వచ్చేసాము. బెంగళూరులో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఈ మాల్లోనే జపనీస్ రెస్టారెంట్ అనేది ఉంది. సో ఆ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి యామి అన్నమాట. యూమి అని చెప్పి రాసి ఉంటుంది, బట్ దాని ప్రొనౌన్సియేషన్ యామి అంట. మా వారు నాకు చెప్తే కానీ తెలియలేదు. సో ఎప్పుడైనా మేము ఇలా మాల్స్ ఏమైనా ప్లాన్ చేసుకునేటప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం త్వరగానే వచ్చేస్తాం. సో అలా మాల్ తిరిగి చూడడానికి, ఏదైనా షాపింగ్ చేయడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి. అండ్ ఈ రోజు పెద్ద షాపింగ్ ప్లాన్స్ లేవు, బట్ జస్ట్ అలా మాల్ అంతా ఒకసారి తిరిగి చూద్దాము అండ్ ప్లాంట్స్ కొన్ని తీసుకుందాం అనుకుంటున్నాము. సో హోమ్ సెంటర్కి ఒకసారి ఇక్కడ వెళ్దాము అని చెప్పి అయితే అనుకున్నాము. అండ్ యాజ్ ఎ కపుల్ హోమ్ సెంటర్కి వెళ్తే మాత్రం ఫుల్గా టైం పాస్ అయిపోతుంది. అసలు టైం ఎలాగా గడిచిపోతుందో తెలీదు. బికాజ్ యుల్ గెట్ టు సీ చాలా వెరైటీస్ అనమాట. అండ్ యాజ్ ఎ కపుల్ యుల్ గెట్ ఎక్సైటెడ్. సో ఇంటి కోసం ఏమేమి కొనొచ్చు, ఏమేమి తీసుకోవచ్చు అని చెప్పి. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది ఆర్కేడ్, సో గేమ్ ఎరీనా. ఇదంతా కూడా వర్చువల్ సెటప్ అనమాట. మనకి హెడ్ సెట్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇస్తారు. సో అడ్వెంచర్ స్పోర్ట్స్ అన్ని VR లో ఆడొచ్చు మనం, వర్చువల్ రియాలిటీలో. అండ్ ఇక్కడ హోమ్ సెంటర్కి అయితే వచ్చేసాము. ఏం కొనే ప్లాన్ అయితే లేదు, బట్ చూస్తున్నాము ఏ బాగున్నాయో. సో నేనేం తీసుకుందాం అనుకున్నా సరే మా వారైతే ఇది ఇప్పుడు ఎందుకు అని చెప్పి కంట్రోల్ చేసేసారు. ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడ నుండి కొంచెం VR సెటప్ బాగా కనిపిస్తుంది. అని మీకు చెప్పాను కదా, అడ్వెంచర్ స్పోర్ట్స్ లైక్ బైక్ రేసింగ్ కానీ లేకపోతే రోలర్ కోస్టర్ ఇవన్నీ కూడా మనకి చిన్న VR సెటప్లో ఉంటాయి. సో చాలా క్రేజీగా ఉంటుంది. బట్ ఇంతకుముందు మేము ట్రై చేసాం కాబట్టి ఈసారి అయితే ట్రై చేయాలనిపించలేదు. నెక్స్ట్ మా వారు కొంచెం రెగ్యులర్ డే అవుట్ఫిట్స్ లాంటివి తీసుకుందాం కదా అని చెప్పి మ్యాక్స్కి వచ్చేసాము. బట్ మ్యాక్స్లో కూడా కలెక్షన్ అంత బాగా నచ్చలేదు. ఇంకా మా ఇంటి పక్కన ఉన్న మ్యాక్స్లో మంచి కలెక్షన్ దొరికింది. సో అక్కడే షాప్ చేసామన్నమాట ఫైనల్లీ. బట్ పర్వాలేదు, ఒకసారి అలా కొన్ని ఏమైనా నచ్చుతాయేమో అని చెప్పి చూసాము. ఇంకా నచ్చకపోయేసరికి మేము ఆల్రెడీ టేబుల్ బుక్ చేసుకున్నాము, యామికి వచ్చేసాము ఇంకా. బట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసాము. బట్ టేబుల్ అవైలబుల్ ఉందని చెప్పి అలొకేట్ చేసేసారు. సో ఇక్కడ మనం మెనూ పట్టుకొని ఏంటి తెగ చదివేస్తున్నాను అనుకుంటున్నారా? సో నాకైతే ఈ నేమ్స్లో కొన్ని మాత్రమే తెలుసు, లైక్ సూషి, రామన్ అలాంటివి. బట్ కొత్తవి ఏమైనా కనిపిస్తే, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ట్రై చేద్దాం కదా అని చెప్పి సషిమి కానీ లేకపోతే దిమ్సమ్స్ కానీ హర్గో ఇలాంటివన్నీ కూడాను. అండ్ ఇది ఆర్డర్ చేయడం కూడా చాలా ట్రిక్కీ, బికాజ్ ఆ నేమ్స్ మనకి తెలియదు కాబట్టి కిందన డిస్క్రిప్షన్ ఇస్తారనమాట. సో హౌ దట్ డిష్ ఈజ్ మేడ్, లైక్ అది ఎలా కనిపిస్తుంది అండ్ దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ యాజ్ యూజువల్ వెజ్ అండ్ నాన్ వెజ్ సెపరేట్గా ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ చదువుకొని ఆర్డర్ చేయడానికి చాలా టైం పడుతుంది. నేనైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం ఆర్డర్ చేసాము ఏంటి అలా గుర్తు తెచ్చుకుంటూ ఈసారి అలా కొత్తవి ఏమైనా ఆర్డర్ చేద్దాం, ఇంట్రెస్టింగ్గా ఏమైనా ఉన్నాయా అని చెప్పి అయితే చూస్తున్నాను. సో మా వారు కూడా అలా ఫైనల్లీ చూసి ఆర్డర్ అయితే చేసేసాము. అండ్ ఈ యామీలో టేబుల్స్ మీద ఇలా చిన్న చిన్న గేమ్స్ లాంటివి ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా అనిపిస్తూ ఉంటాయి. మా వారైతే ఆ గేమ్స్ ఆడుతున్నారు. నేను ఇంకేమైనా ఆర్డర్ చేయొచ్చా లేదా అని చెప్పి అయితే ఆలోచిస్తున్నాను. ఈ మెనూ బుక్‌లో కూడా ఫుల్‌గా యానిమే క్యారెక్టర్స్ అవన్నీ ఉన్నాయి. మా వారికైతే చాలా ఇష్టం యానిమే. ఎన్ని యానిమేస్ చూస్తారో అసలు లెక్కలేదు. నేనైతే కే డ్రామాలు చూస్తూ ఉంటాను. నిబ్బి అనుకోకండి.
సో, ఫైనల్లీ మా ఫస్ట్ డిష్ అయితే వచ్చేసింది. ఈసారి మేము సుషి 2 వెరైటీస్ ఆర్డర్ చేశామనమాట. హాఫ్, హాఫ్ ప్లేట్. యాక్చువల్లీ ఫుల్ ప్లేట్ తీసుకుంటే తక్కువ పడుతుంది. బట్ 2 వెరైటీస్ ట్రై చేద్దామని చెప్పి 4 ఈచ్ ఆర్డర్ చేశాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! మా వారు తింటున్నారు. అది బ్లాక్ రైస్ సుషి అనమాట. సో, కొంచెం కొత్తగా కనిపించింది. రెగ్యులర్ సుషిలా లేదని చెప్పి మ్యాంగో, అవకాడో, బ్లాక్ రైస్ సుషి. అండ్ నా ఫస్ట్ టైమ్ సుషి తిన్న ఎక్స్‌పీరియన్స్ అయితే వర్స్ట్ అని చెప్పాలి. బట్ నౌ ఐ లవ్ సుషి. నాకు చాలా నచ్చింది. అండ్ ఈ మ్యాంగో, అవకాడో, బ్లాక్ రైస్ సుషి అయితే అమేజింగ్. మస్ట్ ట్రై. మీరు కనుక దగ్గరలో ఉన్న జపనీస్ రెస్టారెంట్‌కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉంటే ఈ మ్యాంగో, అవకాడో, బ్లాక్ రైస్ సుషి అయితే తప్పకుండా తినండి. ఆ టేస్ట్ అసలు మైండ్ బ్లోయింగ్. నిజంగా చెప్పాలంటే చాలా టేస్టీగా అనిపించింది. తరువాత అనిపించింది అసలు ఈ బ్లాక్ రైస్ సుషి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి 4 ఆర్డర్ చేసాము. 8 ఆర్డర్ చేసేయాల్సిందే అని అనిపించింది. అంత బావుంది. మా వారి ఎక్స్‌ప్రెషన్ చూస్తుంటే తెలిసే ఉంటుంది. సో, జనరల్లీ సుషి అనేది సీజన్డ్ రైస్, డ్రైడ్ సీవీడ్ షీట్స్ గోరి అంటారు. సో, కుకుంబర్, అవకాడో, క్యారెట్, జుకీనీ ఇలా అన్ని స్టఫ్ చేసి రోల్ లాగా చేసిస్తారనమాట. అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి పికిల్డ్ జింజర్. సో, అది లైట్ ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. అండ్ వసాబీ అండ్ సోయా సాస్. సో, నేను ఫస్ట్ టైమ్ తినేటప్పుడు వసాబీ బాగా ఎక్కువ తినేసాను. సో, అసలు నా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ అసలు చెప్పలేకపోతున్నాననమాట. అంత ఘాటుగా ఉంటుంది. అండ్ కమింగ్ టు దిస్ డిష్ ఇలా వుడెన్ బాక్స్‌లో తీసుకొచ్చారు కదా! హర్గో అనమాట. సో, ఇది నాన్ వెజ్ డిష్. సో, నా కోసం ఒక్కదాని కోసం ఆర్డర్ చేసుకున్నాను. సో, ఇది 4 పీసెస్ వచ్చాయి. ఇది దిమ్సమ్ అని కూడా అంటారు. ఆర్ డంప్లింగ్స్ లాగా ఉన్నాయన్నమాట చూడ్డానికి. అండ్ ఇది ప్రాన్ హర్గో. అంటే ప్రాన్ అండ్ బ్యాంబూ షూట్స్ వెదురు బొంగులు ఉంటాయి కదా! లేత వెదురు బొంగులు. సో, అది స్టఫింగ్ చేసైతే ఇచ్చారు. నాకు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. అండ్ నేను దిమ్సమ్స్ కానీ, డంప్లింగ్స్ ఇలాంటివైతే ఇంతకు ముందు ట్రై చేయలేదు. సో, ఇది నా ఫస్ట్ ఎన్‌కౌంటర్ అని చెప్పొచ్చు. సో, ఇందులో మనకి పైన వైట్‌గా కనిపిస్తుంది కదా! ఆ షీట్ మైదా కాదు. వీట్ స్టార్చ్ అండ్ టాపియోకా కర్ర పెండలం అంటారు కదా! సో, దాని స్టార్చ్ నుంచి ప్రిపేర్ చేసిన ట్రాన్స్‌పరెంట్ షీట్ అనమాట. చాలా బావుంది. అండ్ లోపలైతే ప్రాన్స్ ఉన్నాయి. అండ్ ఎప్పుడు ఈ రెస్టారెంట్‌కొచ్చినా రామెన్ అయితే మాత్రం తినకుండా వెళ్ళము. మా వారికి అంత ఇష్టం. బట్ ఈసారి రెగ్యులర్ వెజిటబుల్ రామెన్ కాకుండా టోఫు రామెన్ ఆర్డర్ చేశారు. ప్లస్ పీనట్ ఫ్లేవర్ అనమాట. సో, నాకది ఎలా అనిపించిందంటే పన్నీర్‌ని పల్లి చట్నీతో ముంచుకొని తిన్నట్టు అనిపించింది. బట్ మా వారికైతే చాలా నచ్చింది. అండ్ రామెన్ ఫేవరెట్ అనమాట మా వారికి. సో, నూడిల్స్, వెజ్జీస్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, దీంతో పాటు ఆ బ్రాత్ ఏదైతే ఉంటుందో చిల్లీ ఆయిల్, సోయా సాస్ ఇవన్నీ పెట్టి ఆ బ్రాత్ ఒక్కటే లైక్ 7, 8 అవర్స్ ఉడికిస్తూ ఉంటారనమాట. అండ్ దానిలోనే ఆ టేస్ట్ అంతా ఉంది. సో, ఇది ఇంట్లో ప్రిపేర్ చేయడం కూడా కష్టం. బట్ నేనైతే ఆలోచిస్తున్నాను ప్రిపేర్ చేద్దాం ఎప్పుడైనా అని చెప్పి. ఎందుకంటే మా వారికి చాలా చాలా ఇష్టం. సో, అలా మేమైతే ఈరోజు 3 ఐటెమ్స్ ట్రై చేసాము. అండ్ రామెన్ అని చెప్పాను కదా! సో, రామెన్ ఎప్పుడు రెగ్యులర్‌గా వెజిటబుల్ రామెన్ తను ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. నేను నాన్ వెజ్ రామెన్ తినేదాన్ని. బట్ ఈసారి ఎక్స్‌ట్రా వెజ్జీస్, టోఫు అండ్ పీనట్ రామెన్ ఆర్డర్ చేశారు కాబట్టి ఇది చాలా కొత్తగా అనిపించింది. అండ్ దాంతో పాటు నా ప్రాన్ హర్గో కూడా చాలా బావుంది డంప్లింగ్స్. బట్ నాకైతే మాత్రం ఫేవరెట్ బ్లాక్ రైస్, అవకాడో, మ్యాంగో సుషి. సో, మ్యాంగో, అవకాడో, బ్లాక్ రైస్ సుషి చాలా చాలా బావుంటుంది. మీరెప్పుడైనా ఒక్కసారైనా ఆర్డర్ చేయండి. అండ్ మా ఓవరాల్ బిల్ వచ్చేసి 2414 రూపీస్ అయింది. బట్ మేము స్విగ్గీ వన్‌లో బుక్ చేసుకున్నాము టేబుల్ కాబట్టి అక్కడ ఒక 15% ఆఫ్ వచ్చింది. దాంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ డైనర్స్ క్లబ్ క్రెడిట్ కార్డ్ ఉండడం వల్ల ఇంకొక 10% ఎక్స్‌ట్రా ఆఫ్ వచ్చినట్టుంది. సో, 15%. సో, ఓవరాల్‌గా మాకు లైక్ 1800 పడింది. బట్ ఇట్స్ వర్త్ అనమాట. సో, జపనీస్ ఫుడ్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా మంచి రెస్టారెంట్స్‌లో ట్రై చేయండి. అండ్ యూ గోనా లవ్ ఇట్. అండ్ మేమైతే జస్ట్ ఒక డిన్నర్ డేట్ కోసమే వచ్చాము జపనీస్ రెస్టారెంట్‌కి. సో, ఇంకా ఫుడ్ అయిపోయాకైతే వెళ్ళిపోతున్నాము.
బెంగుళూరొచ్చాక చాలా కొత్త కొత్త విషయాలైతే ట్రై చేస్తూ ఉంటాను. ఈ చాప్ స్టిక్స్‌తో తినడం, దాంతో కుస్తీ పడడం అవన్నీ చూస్తుంటే వీడియో ఎడిట్ చేసినప్పుడు కూడా నాకైతే నవ్వొచ్చింది. సో, యాహ్! అలా వీకెండ్‌లో కొంచెం కొత్త కొత్తవి ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటాము. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ అని చెప్పొచ్చు. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ జస్ట్ శాండీ వ్లాగ్స్. బై.